నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. 12వ పీఆర్సీ కొత్త పే స్కేల్స్ టేబుల్ విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు శుభవార్త. 12వ పీఆర్సీపై కదిలిన డొంక. ముఖ్యమంత్రి భేటీతో పెరిగిన ఆశలు. కొత్త వేతన సవరణతో జీతాలు, పెన్షన్లు ఎంత పెరుగుతాయని తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కొత్త ప్రభుత్వం తీపి కబురు అందించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటుపై కదలిక మొదలైంది. త్వరలో ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి భేటీ కానుండటంతో వారి దశాబ్దాల కాలం నాటి డిమాండ్లు నెరవేరుతాయనైతే ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ చర్యలు మరియు ఉద్యోగ సంఘాల డిమాండ్లు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్‌జీఓ సంఘం నేతలతో జరిగినటువంటి సమావేశంలో ఈ ప్రక్రియకు తొలి మెట్టుగా నిలిచింది. ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న చర్యలేంటంటే హెచ్ఆర్ఏ పునరుద్ధరణ. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు 16% ఇంటి అద్దె భత్యం. హెచ్ఆర్ఏ పునరుద్ధరిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 69 జారీ చేసింది. ఇది ఉద్యోగులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ముఖ్యమంత్రి దృష్టికి సంఘాలు తీసుకెళ్లినటువంటి ప్రధాన డిమాండ్స్ ఇవే. 12వ పీఆర్సీ తక్షణ ఏర్పాటు. కొత్త వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించి ఉద్యోగుల భత్యాలను సవరించాలి. మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ తుది నివేదిక వచ్చేలోపు తక్షణ ఆర్థిక ఉపశమనంగా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి. బకాయిల చెల్లింపు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన డీఆర్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. 11 పీఆర్సీకి సంబంధించిన బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ లీవ్ ఎన్కాష్‌మెంట్ వంటివి వెంటనే చెల్లించాలి. అలాగే ఈహెచ్ఎస్ పునరుద్ధరణ. ఉద్యోగులకు, పెన్షనర్లకు పూర్తిగా నగదు రహిత క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించేలాగా ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టం చేయాలనే డిమాండ్ ఉంది. బహుళ సంఘాల రద్దు. ఉద్యోగ సంఘాలలో అనైక్యతకు కారణమవుతున్నటువంటి బహుళ సంఘాల విధానాన్ని రద్దు చేయాలి. ఈ డిమాండ్లపై సానుకూలంగా స్పందించినటువంటి ముఖ్యమంత్రి ఈ నెలాఖరులో అన్ని ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో సమావేశమై సమగ్రంగా చర్చిస్తానని హామీ ఇచ్చినట్టు ఏపీ ఎన్‌జీఓల సంఘం నేతలు వెల్లడించారు. ఇక 12వ పీఆర్సీ విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీ అంటే ఏమిటి? ఉద్యోగ పెన్షన్‌లకు లాభం ఎలా చేకూరుతుంది అనేది చూద్దాము. ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వం పెరుగుతున్న ధరలను, జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగుల భత్యాలను సవరించడానికి ఒక వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ సంఘం సిఫార్సుల ఆధారంగా కొత్త పే స్కేల్ అమలు చేస్తారు. పీఆర్సీ అమలుతో కలిగే ప్రధాన ఆర్థిక ప్రయోజనాలు ఇవే. నూతన న్యూ బేసిక్ పే. పీఆర్సీ అమలులో అత్యంత కీలకమైనది కొత్త బేసిక్ పే నిర్ధారణ. దీనికి ఈ క్రింది ఫార్ములా అయితే ఉపయోగిస్తారు. కొత్త బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు పాత బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్‌మెంట్. విలీనం అయ్యే డీఏ. పీఆర్సీ కట్ ఆఫ్ తేదీ. ఉదాహరణకు జూలై 2023 నాటికి ఉద్యోగి పొందుతున్న డీఏ మొత్తాన్ని బేసిక్ పేలో విలీనం చేస్తారు. జూలై 2023 నాటికి డీఏ 33.67% ఉంది. దీన్ని బేసిక్‌లో మెర్జ్ చేస్తారు. ఫిట్‌మెంట్. ఇది ఉద్యోగులకు ఇచ్చే అసలైన జీతాల పెంపు. దీన్నే ఫిట్‌మెంట్ అంటాము. దీన్ని ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయిస్తుంది. గతంలో 42% వరకు ఇవ్వగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సగటున 30% ఉండవచ్చని అంచనా. ఇతర అలవెన్స్‌లు పెరుగుదల. హెచ్ఆర్ఏ. కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ మొత్తం గణనీయంగా పెరుగుతుంది. ఇది పెన్షనర్లకు వర్తించదు. ఇంక్రిమెంట్స్. వార్షిక ఇంక్రిమెంట్లు. ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ కింద 6, 12, 18, 24 ఏళ్లకు ఇచ్చే ఇంక్రిమెంట్ల మొత్తం కూడా కొత్త బేసిక్ పే ఆధారంగా పెరుగుతుంది. ఇది పెన్షనర్లకు వర్తించదు. పెన్షనర్లకు లాభం. పెన్షన్ సవరణ. పెన్షన్‌లకు సంబంధించి ఉద్యోగుల మాదిరిగానే పెన్షనర్ల బేసిక్ పే కూడా పీఆర్సీ ప్రకారంగా సవరించబడుతుంది. అలాగే పెన్షనర్స్‌కి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లభిస్తుంది. ఇది ఉద్యోగులకు లభించదు. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటే 70 ఏళ్ళు దాటిన వారికి పెన్షనర్లకు అదనంగా కొంత మొత్తం బేసిక్‌లో కొంత మొత్తాన్ని ఇచ్చేదాన్ని అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటాము. ఇది ఉద్యోగులకు వారి వారి వయసును బట్టి 70 సంవత్సరాలు దాటిన వారికి ప్రెజెంట్ 7% అదనంగా ఇస్తున్నారు. తర్వాత
5 సంవత్సరాలు దాటిపోయిన వారికి అంటే 76 సంవత్సరాలు అనుకోవచ్చు. సో, ఇక్కడ 12% ఇక రిమైనింగ్ 80 సంవత్సరాలు దాటిన వారికి 20% ఈ విధంగా అయితే ఇస్తున్నారనమాట. ఇక 12వ పీఆర్సీలో జీతాలు ఎలా పెరగవచ్చు అంచనా. సో, ఫ్రెండ్స్ ఇక్కడ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో మనకు గతంలో 70 సంవత్సరాలు దాటిన వారికి 10% పీఆర్సీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇచ్చేవారు. ఈ యొక్క 12వ పీఆర్సీ ద్వారా తిరిగి 10% పునరుద్ధరించే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది సర్వీస్ పెన్షనర్స్‌కి మరియు ఫ్యామిలీ పెన్షనర్స్‌కి కూడా వర్తిస్తుందనమాట. వారి వారి ఏజ్‌ని బట్టి ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుంది. అలాగే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కు డీఆర్ కూడా వర్తిస్తుందనమాట. ఇక 12వ పీఆర్సీతో జీతాలు ఎంత పెరగవచ్చు అంచనా. ఫిట్‌మెంట్‌ను సగటుగా 30% అనుకుంటే డీఏ విలీనం 33.67% అవుతుంది. సో, కొత్త బేసిక్ పే ఎలా ఉండవచ్చు అనేది కొన్ని ఉదాహరణల ద్వారా అయితే చూద్దాము. ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క పాత బేసిక్ పే 51,000 అనుకుంటే పాత బేసిక్ పే 51,000 ప్లస్ 51,000లోంచి 33.67% అంటే రూ. 15,316 ప్లస్ ఫిట్‌మెంట్ 30% అంటే 15,300 మొత్తం కలపగా వచ్చిన అమౌంట్ వచ్చేసి సో, కొత్త బేసిక్ పే అంచనా ప్రకారం రూ. 81,616 అంటే సుమారుగా 60% పైగానే పెరుగుదల కనిపించవచ్చు. వివిధ బేసిక్ పేల ప్రకారంగా అంచనా వేసిన కొత్త బేసిక్ పే పట్టిక టేబుల్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో, గమనికండి ఇది కేవలం అంచనా మాత్రమే టేబులు. ప్రభుత్వం ప్రకటించే ఫిట్‌మెంట్, డీఏ విలీనం శాతం బట్టి వాస్తవ సంఖ్యలు మారతాయి. సో, 19,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 31,356కి పెరగవచ్చు బేసిక్ పే అప్రాక్సిమేట్‌లీగా. 30,000 బేసిక్ పే వారికి రూ. 49,510, 51,000 బేసిక్ పే వారికి రూ. 81,616, 75,000 బేసిక్ పే వారికి రూ. 1,20,024, రూ. 1,00,000 బేసిక్ పే వారికి రూ. 1,60,032 పెరిగే అవకాశం ఉంది. అలాగే 1,54,300 బేసిక్ పే వారికి రూ. 2,46,930, 1,70,600 బేసిక్ పే వారికి రూ. 2,73,024 వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక 12వ పీఆర్సీపై ప్రభుత్వ సానుకూల వైఖరి ఉద్యోగులు, పెన్షనర్లలో కొత్త ఆశలను నింపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో జరపబోయే సమావేశం అత్యంత కీలకం కానుంది. బకాయిల చెల్లింపు, పీఆర్సీ అమలు, ఐఆర్ ప్రకటన వంటి కీలక డిమాండ్లు నెరవేరితే అది లక్షలాది మంది కుటుంబాలకు ఆర్థికంగా గొప్ప ఊరటనైతే ఇస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన ఆకాంక్షలను సమన్వయం చేస్తూ ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం కనుగొనాలని సర్వత్రా ఉద్యోగులు, పెన్షనర్స్ ఆశిస్తూ ఉన్నారు.